ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని తెలంగాణ బీజేపీ కసరత్తు చేస్తుంది. మండలిలో బలాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ గెలుపు వ్యూహాలపై దృష్టి పెట్టింది. తెలంగాణ శాసనమండలిలో త్వరలో కొన్ని స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా ఎన్నికలపై పార్టీలు దృష్టి పెట్టాయి. ఇక ఈ 3 స్థానాల్లోనూ పోటీ చేయాలని డిసైడ్ అయిన బీజేపీ అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సరోత్తం రెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అంజిరెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి మల్క కుమరయ్య పేర్లు ప్రకటించింది. ఈ ముగ్గురు బలమైన అభ్యర్థులే అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. సుభద గ్రూప్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్లిమెల కొల్లూరులో 60 ఎకరాలలో అత్యాధునిక సదుపాయాలతో 5 BHK లగ్జరీ విలాస్ కలిగిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గీతిక. సెల్ నంబర్ 9989999853. త్వరలో ఖాళీ అయ్యే 3 ఎమ్మెల్సీ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకుని మండలిలో బలం పెంచుకోవాలని కమలం పార్టీ స్కెచ్లేస్తోంది. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకున్నట్లే ఇప్పుడు 3 స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని అనుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో వరంగల్, నల్లగొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలని కమలం పార్టీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. ఇక ఎన్నికలు జరిగే ప్రాంతాల పరిధిలో ఉన్న జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా పెట్టనుంది. ఇన్ఛార్జీలుగా ఎవరిని పెట్టాలనే విషయంపై ఇప్పటికే బీజేపీ వర్కౌట్ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటికే సీనియర్ నేతలతో ఓ కమిటీని కూడా బీజేపీ వేసింది. త్వరలోనే పోలింగ్ బూత్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించనుంది. ఓటర్లను కలిసేందుకు ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్రాల ప్రతినిధులు కూడా ఉంటారని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. ఉపాధ్యాయులు పట్టభద్రులే ఓటర్లు కాబట్టి ఏబీవీపీ, టీపీయూఎస్లు చేసే ప్రచారం, గ్రౌండ్ వర్క్ తమ అభ్యర్థుల గెలుపునకు దోహదం చేస్తాయని కమలం నేతలు ధీమాగా ఉన్నారు.